పిల్లలు కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నారు అనమాట. ఎగిరెగిరి తన్నాలి దాన్ని. మామూలు కాదు అసలు, పిచ్చి కోపం వచ్చేస్తుంది అసలు. మన పొట్టమ్మ ఏదో రాస్తానంటుంది, ఇక్కడే రాసామన్నమాట. ఇంతవరకు రావట్లేదు చూడండి, అంతవరకు వచ్చి వెళ్ళిపోతుంది. అమ్మ అనుకుని తినేయడమే. ఇక్కడ వెజ్ దొరకడం గగనం. ఇగో ఇలా ఈ 3 చైర్స్ తీసుకున్నాము. 150 బాత్. దిగను అంటేనే తీసుకెళ్తా, లేకపోతే తీసుకెళ్ళను. చక్కగా వీళ్ళు చీపురు పుల్లట ఆడుకుంటున్నారు ఇక్కడ. బాబు దిగు దిగు. ఒక గొడుగు తెచ్చి ఇలా పాతచ్చు కదా, వీళ్ళు పాతుకున్నారంటే ఏం కాదు నీకు. సాంబార్ చట్నీ రోడ్డు గొడుగు కింద సున్నుండు చేస్తున్నాడు, సున్నుండు పిస్తున్నాడు. రామయ్య పవర్ మామూలు పవర్ కాదండి. మన వాళ్ళకి వేడివేడిగా కుడుములు తినాలనిపిస్తుందంట. ఇంటి దగ్గర ఉంటే గ్రైండర్ మిక్సీ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి గబగబ రుబ్బి చేసేయచ్చు. ఈ హోటల్లో మనకి అన్ని సదుపాయాలు లేవు. ఈ టైంలో కానీ ఇంట్లో ఉంటే వేడివేడిగా ఆయి కుడుములు చేసి పెట్టేదాన్ని. ఇక్కడ అన్ని కుదరవు కదా, ఏది ఉంటే అది చేసేయడమే. ఇంకేం లేవు అనమాట. ఈ ఉల్లిపాయలు గుడ్లు మిగిలేయి, ఇంకాటితో ఈ బండ్లు ఒకటి ఉన్నాయి అనమాట. మధ్యలో ఆమ్లెట్ పెట్టేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, బర్గర్స్ లాగా. చూడాలి మరి ఇలాంటి ప్లేసెస్ లో ఉంటే ఏది దొరికితే తినాల్సిందే. ఇంకా ఈ ఎగ్జాస్టర్ లాగేద్దాము. ఇది కానీ లాగకపోతే పైన అలారం మోగేస్తుంది. అందరిది ఒక బాధ అయితే ఈ ఫైర్ అలారం ఒక బాధ. ఈ పెనాన్ని ఒకసారి అటు ఇటు ఊపేద్దాము, నెయ్యి అంతా స్ప్రెడ్ అయినంత వరకు. ఈ హోటల్ వాళ్ళు తెలుగుగా వంట చేసుకోవడానికి హాట్ ప్లేట్ ఇచ్చారు కానీ వండుకోవడానికి సామాన్లు ఏం లేదు. ఈ రైస్ పాట్ లో 1/2 డజన్ గుడ్లు చితకొట్టాను. ఈ పెనం ఎంత పుణ్యం చేసుకుందో కానీ మాతో పాటు థాయిలాండ్ అంతా తిరిగేస్తుంది. లక్కీగా తెచ్చుకున్నాను కాబట్టి సరిపోయింది. ఇండియాలో పిల్లలకి హాలిడేస్ ఒకటి కదా, చక్కగా పిల్లల్ని తీసుకొస్తున్నారు థాయిలాండ్ తిప్పడానికి చాలా మంది. మనం అంటే ఏదో ఒకటి తినేస్తాము, కానీ పిల్లలు అలా కాదు కదా. అలాంటప్పుడు ఇలాగ వంట చేసుకునేలాగా ఇలాంటి చిన్న చిన్న స్టూడియో రూమ్సో లేకపోతే సూట్సో ఏదో బుక్ చేసుకుంటే కంఫర్టబుల్ గా ఇలా కుక్ చేసుకొని పెట్టుకోవచ్చు పిల్లలకి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఈ ఉల్లిపాయలు రావడానికి నాటకాలు ఆడుతున్నాయి, నెంబర్ తీసేద్దాం. ఇంకెలాగా మొత్తం అంతా పోసుకుంటే అదే ఎగుతుంది. ఇంకోండి పైదంతా కలర్ చేంజ్ అవ్వకముందే మనం దీని మీద బ్రెడ్ పెట్టించుకోవాలి. సారీ బ్రెడ్ కాదు, బన్లు, బర్గర్ బన్స్. అదే మొన్న మ్యాక్రోకి వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్న బన్స్ ఇవి. మీకు మన వీడియోలో చూపించారు కదా మ్యాక్రో ఫుడ్ సర్వీస్. మీరు థాయిలాండ్లో ఏ ప్లేస్లో మీరు స్టే చేసినా కానీ మీకు అక్కడ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అనమాట మ్యాక్రో ఫుడ్ సర్వీస్. సో వాటిలో ఇలాంటి ఇన్స్టాంట్ బన్స్ కానీ అన్నీ దొరుకుతాయి. ఇదిగో నెమ్మదిగా ఒక్కొక్కటే పేరుస్తున్నాను. ఇలాగా ఎన్ని అయితే అన్ని ఆ ఎగ్ ఉక్కిపోకముందే ఇలా పేర్చేయాలన్నమాట మొత్తం. చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. సేమ్ బ్రెడ్ ఆమ్లెట్ లాగే ఉంటుంది అనమాట. ఇందులో ఇంకా ఏంటది లెగ్యూస్ అలాంటివన్నీ పెట్టుకుంటే ఇంకా అచ్చం బర్గర్ తిన్నట్టే, చాలా బాగుంటుంది. మామూలుగా అయితే ఇది ఇంట్లో ఉన్నప్పుడు అయితే చక్కగా పొటాటో స్టఫ్ తో చేసి పెడుతుంటాం అనమాట పిల్లలకి. ఇప్పుడు మరి తప్పదు కదా, ఎగ్స్ ఎక్కువ దొరుకుతున్నాయి మనకి, ఇంకా అందుకే ఎగ్స్ తో చేస్తాను. ఇది అయిపోతే జాగ్రత్తగా ఇలా తిప్పేస్తే ఇటుపక్క కూడా బాగా వేగుతుంది అనమాట. వేగితే ఇంకా ఫోల్డ్ చేసి పిల్లలకి ఇచ్చేది. ఆల్రెడీ అయిపోయిన ఉన్నాయి ఇక్కడ. ఆనియన్ తినని పిల్లలకి ఇలాగ ఓన్లీ ప్లెయిన్ ఎగ్ చిన్న సాల్ట్ వేసి ఇలాగ ఫోల్డ్ చేస్తాను. ఇది నెమ్మదిగా అట్ల పుల్ల మీద జారేసేద్దాము. ఇగో ఇవి కూడా ఫ్రై అయిపోతే మొత్తం 6 ఉన్నారన్నమాట పిల్లలు, అందరికి ఒకేసారి పెట్టేయచ్చు. ఇప్పుడు ఇది ఏంటమ్మా ఇట్లా వేసుకోవాలి నాన్న, వేరంగా బ్రష్ చేసి వచ్చి నీకు ఇచ్చేస్తాను, ఓకేనా? స్మెల్ ఒకటి గుమగుమలు ఆడుతుంది నేతిలో వేగుతుంటే. ఇప్పుడు ఇది తిప్పాలంటే సాహసమే, కొంచెం అటుపక్క అంతా వేగిపోయింది, వాసన వస్తుంది. ఆ పెనం పట్టుకొని చంపారు ఒకసారి. ఇద్దరు సాహసం చేస్తున్నాం. నెమ్మదిగా తిప్పామంటే ఇగో ఇటు పక్కన నువ్వులు ఉన్నాయి కదా, అవి లైట్ గా ఫ్రై అయితే ఇంకా బాగుంటది. ఏం కావాలి నీకు? సాంబార్ చట్నీ చట్నీ, దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ కావాలా? ఇంకెవరికి కావాలమ్మా? దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ. ఈ రోజుకైతే ఇదే దోశ ఇదే ఇడ్లీ అనుకొని తినేయడమే. ఇంకా అక్కడక్కడ కొంచెం దూరంలో ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, అలాగని ఇడ్లీ అవి మనలా ఉండవు. ఏదో ఇక్కడికి వచ్చి తినాలని తినడమే తప్ప అంత సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. ఇలా 2 హాఫ్స్ చేసేద్దాం. ఇది 2 హాఫ్స్ చేసేద్దాం అంటే మధ్యలో ఒక బన్ వచ్చి కూర్చుంది అడ్డంగా, అందుకే దాన్ని పక్క దోసి నెమ్మదిగా ముక్కలు చేస్తాను. ఈ బన్స్తో ఇదే బాధ, ఒక అంత తిరగు చేయవు, ఏ మాత్రం తేడా వచ్చినా ఇలా విడిపోతుంటాయి. నా వంట ప్రయోగాలు చూసి మా మమ్మీ మా అత్తయ్య అందుకే నన్ను వంటగదిలోకి రాణించేవారు కాదు ఎప్పుడును. ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలిపోయింది, ఇది కూడా తిప్పేస్తా, పని అయిపోతుంది నెమ్మదిగా. ఆమ్లెట్ స్మెల్ రావట్లేదు కదా, పిల్లలు ఇంకా దోశ ఇడ్లీ అని కలవరిస్తున్నారు. అయిపోయింది లాస్ట్. ఫ్రెండ్స్ ముగ్గురు తలా ఒక పని సర్దుకున్నాం. మంది మాత్రం ఈ బ్రేక్ఫాస్ట్ పని అయిపోయింది. కష్టపడి 2 ముక్కలు చేసి తిప్పేశాను. ఎందుకు ఏడుస్తున్నావు? వీళ్ళకి హోటల్ రూమ్ లో బోర్ కూడా వస్తుందట, ఎక్కడో దగ్గర తీసుకెళ్ళమని గోల. ఎక్కడికి? ఫాస్ట్ వెళ్ళిపోద్దట ఎక్కడికో. ఇంతమంది పిల్లలు ఉన్నారు కదర్రా, చక్కగా ఏ అంత్యాక్షరి అష్టాచమ్మ ఆడుకోండి అంటే ఆడట్లేదు, అన్ని వదిలేసి మాతో కబడ్డీ ఆడుతున్నారు. అదే ప్రాణాలు తోడేస్తున్నారు ఒకలాగే. నిన్న
ఎండగా ఉంది కత్తి మాడిపోతాం బీచ్ లోకి టైంలో వెళ్తే. చూడు ఎండ స్టార్ట్ అయిపోయింది అప్పుడే. సన్ స్క్రీన్స్ ఉన్నాయి ఎవరి దగ్గర? ఇగో బీచ్కి వెళ్దాం ఒక్కటే గోల్ పెడుతున్నారు అనమాట. ఇగో కాఫీ తాగేసి అలా తీసుకెళ్దాం అనుకుంటున్నాము. ఒక అరగంట అలా తిప్పేసి తీసుకొచ్చేద్దామని. అక్కడ దిగకూడదు ఓకేనా? దిగను అంటేనే తీసుకెళ్తా, లేకపోతే తీసుకెళ్ళను ఓకేనా? గట్టి చెప్పు. ఇగో ఇవి పిల్లలందరూ తినేసరికి 1 గంటనే పడుతుంది. కట్టం పెట్ట మధ్యాహ్నం అంతాం బీచ్ కి. ఇవి నెమ్మదిగా తినిపించి బయలుదేరిపోదాం. అందరం బయలుదేరుతున్నాం. ఇంకా పిల్లలకి స్విమ్మింగ్ డ్రెస్ వేస్తాం మరెందుకని. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంటున్నారు. ఫ్రూట్స్ ఇంకా వాటర్ అన్ని పట్టించుకున్నాము బ్యాగ్. పూల్ దగ్గరికి వెళ్ళొద్దమ్మా, చిట్లు రండి. చాలా లోతుగా ఉంది స్విమ్మింగ్ పూల్. ఇక్కడ పూల్లో ఆడిద్దామంటే అసలు చాలా లోతుగా ఉంది. ఈవెన్ మనమే మునిగిపోతామేమో విజయ పూల్లోకి వెళ్తే. ఇంకా అందుకే పిల్లలు కనీసం ఒడ్లో అయినా ఆడుకుంటారు కదా అని చెప్పి ఇక్కడ దగ్గరలో బీచ్ ఉంది ఒక 2 km. కార్తీ ఆగండి, రోడ్ మీదకి వెళ్ళొద్దు, ఆగండి అని పట్టుకో. కారీ బయటే ఉంచాను మరెందుకని, లోపల పెట్టడం అవ్వట్లేదండి, కింద తగిలేస్తుంది అనమాట. బాగాలేదు పార్కింగ్ దగ్గర, తెలియక తగిలించాను వచ్చిన రోజు. పిలుస్తున్నారు డాడీ చూడు. వాళ్ళు మాత్రం వర్క్ అని తప్పించుకున్నారు. పిల్లలందరినీ మాకు అప్ చెప్పేసి. విజయ్ ఏ ఉన్నాయో అన్ని ఇక్కడ పెట్టేయండి, డిక్కీలో పెట్టేయండి. మళ్ళీ వెనకాతలు ప్లేస్ చాలు. ఇషాన్ లేవు ఒకసారి. కాతులు బేబీ ఒక సైడ్కి పెట్టేయండి, ఒరిగిపోతాయి లేకపోతే తగులుతుంది తలకి. బ్యాక్రా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నాం. బాయ్. బ్లర్ అయిపోతున్నారు ఇద్దరు. బాయ్. ఈ హోటల్లో సీసాలు సర్దారు కదా, బాటిల్స్ వాటర్ ఫిల్ చేసి మరి సర్దారు అనమాట. చూడండి ఇంకా అన్ని అలాగే ఉన్నాయి లైన్ గా, ఒక్కడు కూడా కింద పడలేదు. టాయలు ఇన్నోసెంట్ గా కనిపిస్తారు కానీ అంత అమాయకులేం కాదు, గొప్ప తెలివైన వాళ్ళు. బిల్డింగ్ మొత్తం పెట్టారు వాటర్ బాటిల్స్ మొత్తం. ఇదిగోండి అవన్నీ మళ్ళీ తేలికో కాదు, ఫిల్ చేసి పెట్టారు బాటిల్ వాటర్ తో. మనోడు ఉన్నాడంటే బాబు దిగు ఇలా రెప్పేసి తీసేలోపు 5 ఫ్లోర్లు ఎక్కేస్తాడు. పెద్దోళ్ళు ఇద్దరు అటోకులు ఇటోకులు కూర్చుని పోండి, లేకపోతే ఈ పిల్లల్ని అసలు కాయలేం అనమాట. డోర్స్ పక్కన అస్సలు కూర్చోబెట్టుకోరు దీన్ని. సరిపోయింది ప్లేస్ మీ ఇద్దరికి? ఓకే వేస్తున్నాను డోర్. సంత్ గారు మ్యాప్ మాత్రం మీరే పెట్టాలి. ట్రాఫిక్ ఈ యాప్ లో ఎంత చండాలం అంటే నిజంగా. మరి కారులో వెళ్దాం అనుకుంటున్నాడు, నడుచుకొని వెళ్తున్నాం అనుకుంటున్నాడు, కానీ చిన్న సందుల్లో కూడా దూరిపోమంటున్నాడు ఏకంగానా. కారులో కదండి అసలు. ఇప్పుడు అందులోకి వెళ్ళాము డెడ్ ఎండ్, అసలు ఏమీ లేదు అక్కడ. ఈ యాపిల్ మ్యాప్స్ నమ్ముకుంటే మళ్ళీ చూపిస్తుందా? దాన్ని ఎక్కి ఎగిరి అన్నాలి దాన్ని. మామూలు కాదు అసలు, పిచ్చి కోపం వచ్చేస్తుంది అసలు. ఎండోడు బాగా ఎక్కువైపోతుంది. వీళ్ళేమో బీచ్ అంటున్నారు పిల్లలు. ఈ వెనకాతలు ఎవరో ఒకరు రూట్ చెప్తే గానీ మనం వెళ్ళలేం అనమాట. మామూలుగా అయితే నాకు నేను చూసుకొని కూడా వెళ్ళలేను, నాకు భయం ఇలాగ డ్రైవింగ్ టైంలో వాళ్ళ డివేట్ అయితే. ఈ యాపిల్ మ్యాప్స్ నమ్ముకున్నాం అంటే ఎక్కడెక్కడ తీసుకెళ్తో తెలీదు. అరకంటే అనకాపల్లి తీసుకెళ్తుంది అలా ఉంది. నిజమేనండి. ఇంకా కార్ లో ఉన్నది కొంచెం ఆండ్రాయిడ్ మ్యాప్స్ లాగే పనిచేస్తుంది అనమాట. ఇది కొంచెం బాగానే చూపిస్తుంది. మా ఫోన్ లో మ్యాప్స్ కానీ చూసామంటే ఒక చోటుకి వెళ్ళబోయేది ఇంకో చోటుకి వెళ్తాం అనమాట. ఇంకా అయ్యి ఒక తిప్పలు కాదు యాపిల్ మ్యాప్స్ మాత్రం. మీలో ఎంతమంది ఇలా ఈ యాపిల్ మ్యాప్స్ తో సఫర్ అవుతున్నారో కమెంట్ చేయండి. శ్రావణి గారు ఏదండి ఈ తిప్పలు పడే కన్నా దగ్గరలో ఏదైనా బీచ్ ఉంటే అటు కొట్టిమని చెప్తున్నాను అనమాట. ఎలాగున్నా గానీ వెళ్ళిపోవచ్చని. ఏదో ఒకటి మనం ఈ మెయిన్ రోడ్ లో నుంచి బీచ్ రోడ్ లోకి వెళ్ళిపోయామంటే ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోవచ్చు. తెపారీస్ రోడ్ అని మార్కింగ్ కూడా ఉంది ఇక్కడ కూడా క్లియర్ గా తెపారీస్ రోడ్ లోకి వెళ్ళామంది. కేఎఫ్సీ కూడా చూపిస్తుంది, అదిగో కేఎఫ్సీ అక్కడే ఉంది. ఇది ఐఫోన్ మ్యాప్స్ ఒకటే కాదు, ట్రాన్స్పోర్ట్ గానీ ఫుడ్ గానీ ఇందులో గానీ ఏ యాప్ లో బుక్ చేసాం అనుకోండి చాలా ఎక్కువ ప్రైస్ తో చూపిస్తుంది అనమాట. ఏదైతే బాగా ఎక్కువ కాస్ట్లీ ఉందో చేసి చూపించేస్తుంది. ఫుడ్ కూడా కాస్ట్లీగా తీసుకుంటాం. ఇది ఐఫోన్ వాడిన వాళ్ళు కోటీశ్వర్లో ఫుడ్ ఏటో ఇది నాకు అర్థం కాదు. అన్ని రిచ్వే అనమాట, ఏది తగ్గదు ఎక్కడనా. మళ్ళీ ఆండ్రాయిడ్ కి ఐఫోన్ కి చాలా డిఫరెన్స్ అండి. పక్కన పెట్టి మీరు ఏదైనా బుకింగ్ చేయండి, ఆండ్రాయిడ్ లో కరెక్ట్ గా చూపిస్తుంది రీజనబుల్ ప్రైస్ లో. ఐఫోన్ లో మాత్రం వాచిపోతుంది అనమాట. పక్కన పెద్ద లారీ వచ్చి ఆగింది. కాంక్రీట్ తిరిగేస్తుంది అది. మీరు సన్ స్క్రీన్ రాసుకోండి, లేకపోతే మలమల మాడిపోతారు ఎండకి. చూడండి ఎంత ఎండ ఉంది అసలు బయట, దారుణం. మారిందా? కాలిందా ఇషాన్? చెప్పులేవి వేసుకో, మరి చెప్పులు వేసుకొని వెళ్ళండి. ఇంట్లోని దిగుదురుగాను గానీ ఫస్ట్ చెప్పులు వేసుకొని రా ఇషాన్. కాలితే అనవసరంగా ఎల్లు, ఏదో గుచ్చుకుంటాయి కూడా. విక్కి చెప్పులు వేసుకోమ్మా. ఇగో ఇలా ఈ 3 చైర్స్ తీసుకున్నాము, 150 బాత్. ఫుల్ గా ఈ గొడుగుల కింద అంతా ఖాళీగా ఉందనమాట, పెద్దగా ఎవ్వరు లేరు.
మామూలుగా అయితే ఇక్కడ బీచ్ లో ఇంత ఖాళీగా ఉండడం ఎప్పుడూ చూడలేదు నేను. లోపల ఇక్కడ కూడా అసలు బీచ్ అంతా చాలా ప్లెజెంట్ గా ఉంది, ప్రశాంతంగా. పిల్లలు కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నారు అనమాట. ఇంకా బీచ్ చూసి అమ్మ ఫోన్లే ఆడుకోవడానికి మంచిగా ఉందని చెప్పి. ఇప్పటికి ఎన్ని హోటల్స్ మారామంటే అన్ని హోటల్స్ మారాము. నాకైతే ఇండియా వెళ్ళిపోవాలనిపిస్తుంది శుభ్రంగానే ఈ హోటల్లో స్టే చేసే కన్నా. ఏదైనా మన ఇళ్లలో ఉన్నంత కంఫర్ట్ ఉండదు ఈ హోటల్స్లో. ఇంట్లో సామాన్లన్నీ ఉంచుకొని మళ్ళీ సామాన్లు కొనుక్కోవాల్సి వచ్చిందనమాట, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోలేక. మెయిన్ నా పాస్పోర్ట్ చేయించి 10 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకొన్ని రోజులు ఎక్స్పైర్ అయిపోద్ది కూడా. ఇంకొక 1 వీక్లో పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవడానికి బ్యాంకాక్ సిటీలోకి వెళ్ళాలి. ఇంకా కొత్త పాస్పోర్ట్ చేతికి రాగానే వీసా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి ఆ కొత్త పాస్పోర్ట్లోకి. అన్ని తలనొప్పులు కాదు. మొన్న వచ్చిన అర్త్క్వేక్ ట్రీమర్స్కి బ్యాంకాక్ కొంచెం ఎఫెక్ట్ అయింది, కానీ పటాయా అంతేం అనిపించలేదంట ఇక్కడ. కానీ పటాయా నేల మాత్రం చాలా గట్టిదంట. ఇది అంతలాగా ఇక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు అంటున్నారు. ఓన్లీ మనకి బ్యాంకాకే బాగా ఇదయింది అంటున్నారు. ఎందుకంటే అక్కడ సాయిల్ చాలా మెత్తనంట, సాఫ్ట్ సాయిల్ వల్ల ఇదయింది. ఇక్కడ అంత పెద్ద అలలు రావట్లేదు చూడండి, చెరువులో ఉంది చూస్తుంటుంటే. మన వైజాగ్ లో రుషికొండ బీచ్ కూడా ఇలాగే అలలు ఎక్కువ రావు కదా, సేమ్ అలాగే అనిపిస్తుంది. ఆ బుడ్డోడు చూడండి అప్పుడే అక్కడ వరకు వెళ్ళిపోయాడు. పిల్లలు ఎవరో చక్కగా బాల్ తెచ్చుకొని ఆడుకుంటున్నారు బాల్స్ తో. ఇక్కడ చాలా లోతుగా ఉంది, ఇటు పక్క వద్దు, అలా వేరే దగ్గర తీసుకెళ్తాను పదండి. వేరే దగ్గర తీసుకెళ్తాను, ఫాస్ట్ గా రండమ్మా. ఈశాన్ అవి ఎవరు అవి? పదండి అలా ముందుకెళ్దాం పదండి. వీడు ఏకంగా ఇయర్ రాసేస్తున్నాడు 2025. ఎవరు మర్చిపోలేని ఇయర్ ఇది. పక్కన హార్ట్ సింబల్ కూడా నీకు అంత నచ్చింది ఇయర్. మన పొట్టమ్మ ఏదో రాస్తానంటుంది, ఇన్స్టాగ్రామ్ లో ఏదో చూసిందంట. చూడండి వాటర్ ఇంతవరకు వస్తుంది కదా, ఇక్కడ స్టార్ట్ చేసింది. ఇషమ్మ ఏం రాస్తున్నావు? ఈ స్విమ్మింగ్ డ్రెస్ కొత్తలో ఎంత బ్రైట్ గా ఉండిదో, ఎండకి ఫుల్ గా రంగు పేలిపోయి ఎలా తయారైందంటే అలా తయారైంది. రామని రాసింది, చూద్దాము అల్లు ఏం చేస్తాయో. ఆడు ముందుకెళ్తున్నాడు, బ్యాక్ రమ్మను. చిట్టి బ్యాక్ రారా. అవునా, చూద్దాం చూద్దాం. అది అలా రావడానికి ఆలోచిస్తుంది. ఇషిత ఇక్కడ రామని రాసిందండి, చూద్దాం ఏమవుద్దాం. అదే ఇషాన్ బ్యాక్ రామ్మా. ఇగో అక్క రాసింది కదా, ఇంతవరకు వాటర్ వస్తుందో లేదో చూద్దాం. ఇదిగోండి ఇదంతా తడే వాటర్, ఇక్కడే రాసామన్నమాట. ఇంతవరకు రావట్లేదు చూడండి, అంతవరకు వచ్చి వెళ్ళిపోతుంది. ఆగాగు అలలు ఇంతవరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఎలాగా. రామయ్య పవర్ మామూలు పవర్ కాదండి. ఎంతవరకు ఇక్కడ వరకు వచ్చాయి, అలా వచ్చిన దగ్గర నుంచే రాసింది అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ రాసి ఇక్కడికి రావట్లేదు చూసారా. వీళ్ళు అలాగా రాసుకొని ముందుకు వెళ్తున్నారు అనమాట, అక్కడతో ఆగిపోతున్నాయి అల్లు. ఇషి అదే వద్దు, డిస్టర్బ్ చేయకు, రాని అల్లని రానివ్వరు. అదే రావట్లా. మీ బాబు చూడమ్మా ఆ లోతుగా ఉంది, అందుకనే. అసలు నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఇంతవరకు వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి అసలు ముట్టుకోకుండా. మా ఫ్రెండ్ ట్రై చేస్తాను అంటున్నారు ఇంకా ముందుకు రాద్దామని. చూడండి ఇక్కడికి వస్తుంది కానీ ఇక్కడికి రావట్లా. ఇంకో పిల్ల ఇంకొంచెం ముందుకు రాస్తున్నారు, చూడాలి మరి. అలా రాసుకుంటూ పోతే సముద్రం గట్టి వెనక్కి వెళ్ళిపోద్దో ఏటో చూద్దాం. అక్కడ కూడా రాశారు, ఇంతవరకు ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇప్పుడు చూద్దాం. చూసారా ఏంటిది మ్యాజిక్ అసలు. నిజంగా మేమేదో ఊరికే సరదాగా ట్రై చేద్దామని ట్రై చేసాం అంతే. లైట్ గా తడిచింది అంతే, ఫస్ట్ది లైట్ తడిచింది. జై శ్రీరామ్. ఇప్పుడు వచ్చింది. మా పలుకులు రామయ్యకి వినిపించినట్టున్నాయి. మేము ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ అందులో కూడా ఆనందాన్ని ఎత్తుక్కునే టైప్ అనమాట మేము ముగ్గురును. అందుకే కలిసి ఓ దగ్గర ఉండగలుగుతున్నాము ఇన్ని రోజులను. మామూలుగా అయితే చిన్నప్పుడు కాళ్ళ మీద కుప్పలు పెట్టుకొని ఆడేవాళ్ళం. ఏటమ్మా అంటున్నావు? ఏంటది ఫిషా? చూపి. గాజు పెంకా? అమ్మో పాడేమో దూరంగా. చేప ముక్కలా ఉంది, ఎండిపోయింది. ఎండు చేపలా ఉంది రైషాను. చేపే కదా, చేపది. చేపది చనిపోయింది, చేపది నాన్న. మనోడికి ఏదైనా కొంచెం ఎంతగా కనిపించినా చాలు కళ్ళు చూడండి గోలిక్కాయలు ఎలా తిప్పుతున్నాడు. ఫుల్ గా నాన్న ఆడించుకుంటున్నారు. ఎండ బాగా ఎక్కువ ఉండడం కాదు కానీ కార్లోకి వెళ్ళి గొడుగు తెచ్చుకున్నా అనమాట. విపరీతంగా ఉంది ఎండ మాత్రం. ఎవరికైనా నీడ కావాలంటే ఇక్కడికి వచ్చేయండి. హాయిగా ప్రశాంతంగా ఉంది, గాలేస్తుంటుంటే చాలా బాగుంది అనమాట. అర్జెంట్ గా బ్యాంకాక్ వెళ్ళి పాస్పోర్ట్లు ఇచ్చి చక్కగా వీసా ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం అంటే హ్యాపీగా ఇండియా బయలుదేరిపోతాను వెంటనే, ఇంకా ఆలోచించకుండా. మెయిన్ ఎక్కడ ఉండి చేయించుకుంటే అన్ని వెంటనే అయిపోతాయి అనమాట. ఇండియా వచ్చి కూడా చేయించుకోవచ్చు ఈ పాస్పోర్ట్ రెన్యువల్ గట్ట, కాకపోతే వీసా ప్రాబ్లం అయిపోద్ది అప్పుడు.
పాస్పోర్ట్ అయితే మన ఊర్లోనే అయిపోద్ది రెన్యువల్. కాకపోతే వీసాకి మళ్ళీ చెన్నై వెళ్ళి అక్కడ మళ్ళీ విజిటింగ్ వీసా తీసుకొని మళ్ళీ థాయిలాండ్ వెళ్ళి కొత్తగా వీసా చేయించుకోవాలన్నమాట. ఒక తలనొప్పి కాదు. ఏం దొరికింది నీకు? నత్త. ఓపెన్ చేయలేని నత్త అంటే ఓపెన్ చేయతే ఉందో లేదు చూద్దాం. అది బేబీ నత్తేమో. ఏం దొరికింది నీకు? వీటిలో పాల్స్ ఉంటాయి. చూపించమ్మా, ఒక పాలు తీసి చూపించు. అది రాయితో కొడితే ఒకసారి చూపించు. అవే ఆయిస్టర్స్ చూపించు. ఏవో నీ చేయి చూపించు ఫస్ట్. ఈ రెండు ఆయిస్టర్. ఒక్క నిమిషం ఆగు. ఏవి? ఈ రెండు ఆయిస్టర్ ఉన్నాయంటావు అందులో? ఉన్నాయి. అంత చిన్న వాటిలో ఉండవేమో. ఉంటాయి. చిన్న పుల్లతో దేంతోనో కెలుకు వచ్చేస్తాయి బయటికి. అదే కానీ తాయోళ్ళకి దొరికితే వెంటనే కూర వండేస్తారు. ఈవిడికి మా విజయనగరం యాస బాగా నచ్చిందంట. నాకు కూడా వీళ్ళు మాట్లాడే తెలంగాణ యాస బాగా నచ్చుతుంది. మీనింగ్ ఒకటే కానీ వర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి. నేను యాక్సెంట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. నాకు మా వైపు యాస మామూలుగా అనిపిస్తుంది కానీ మిగతా వాళ్ళు మాట్లాడే మాటలన్నీ చాలా బాగా నచ్చుతాయి అనమాట. ఈ తెలంగాణ యాస అని, గోదావరి యాస కానీ, ఇంకా శ్రీకాకుళం యాస గొప్పగా ఉంటాయి. అసలు సరదాగా మాట్లాడదామన్నా రావు. అవి కేవలం వాళ్ళ నోటి నుండే స్పష్టంగా ఉంటాయి వినడానికి. గొడుగు కంటిపోయాను అలాగా. తెలిసి ఇక్కడ బీచ్ లో ఉంటే భూకంపం తెలియకపోనేమోనండి నాకు తెలిసి కదా. మనం బిల్డింగ్ లో ఉండడమే బాగా తెలిసింది మనకి. ఆ ఊగడం కానీ అంతా, లేకపోతే అస్సలు తెలిసి ఉండేదే కాదు. ఇలా నేల మీద ఉంటే మాత్రం చాలా తక్కువ తెలిసేది. అయినా మనకి కొత్తలేండి, వాటితో అంత పెద్ద అనుభవం లేదు కాబట్టి అంత భయపడిపోయాము. అయినా సర్వసాధారణంగా అంత బేగా వచ్చే అవకాశాలు కూడా మరి ఉండవు. మామూలుగా అయితే ఇక్కడ ఇలాగా ఒక 2-3 ఫ్యామిలీస్ కలిపి ఒక దగ్గర స్పెండ్ చేయడం అనేది చాలా తక్కువ అనమాట. ఈ కారణంగానైనా ఒక దగ్గర స్పెండ్ చేసేంత టైం దొరికింది. బాగుంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాకు. అందుకే లేట్ అయినా కానీ వీడియోస్ ఎడిట్ చేసేంత టైం కుదరకపోయినా కానీ నెమ్మదిగా ఒకటి ఎడిట్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే ఒక 10 ఏళ్ళ తర్వాత మాలో ఎవరు చూసుకున్నా కానీ గబుక్మని పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. అయినా 10-15 ఏళ్ళ తర్వాత ఎవరు ఎక్కడ ఉంటామో కూడా తెలియదు. చాలా మంది కమెంట్ చేస్తున్నారు, అక్క రోజుకు ఒక వీడియో పెట్టచ్చు కదా అని. సింగిల్గా ఉంటే పెట్టడం కుదిరేదేమో, కానీ మనకు బుడంకాయలు ఉన్నారు కదా ఇద్దరు. ఆ బుడ్డోల్ని ఆడించి పాడించి తినిపించేసరికి నాకు ఎనర్జీ అయిపోతుంది. ఇంక ఎడిట్ చేసి అంత ఓపిక కూడా ఉండట్లేదు ఈ మధ్య. ఈ బుడ్డోలు పుట్టక ముందు అంత అవగాహన ఉండేది కాదు ఈ వీడియో ఎడిటింగ్ మీద. అసలు పెళ్ళైన కొత్తలోనే కానీ ఎడిటింగ్ మీద ఎంత పట్టుంటే చక్కగా థాయిలాండ్ అంతా ఇట్టే మడత పెట్టేసి మీ కళ్ళల్లో పెట్టేసేదాన్ని. మామూలుగా కాదు, కళ్ళు చెదిరిపోయేలా చూపించేదాన్ని థాయిలాండ్ అందాలు. మన భారతదేశం ఏమి తక్కువ తినలేదు. ఇంతకన్నా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి మనలో. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇచ్చి పెట్టామనుకోండి మరి మామూలుగా ఉండదు టూరిజము. చక్కగా ఇక్కడ థాయిలాండ్కి దగ్గరే కాబట్టి ఇండియా, ఇక్కడ నుండి వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా మంది. ఈ థాయ్ వాళ్ళు ఎక్కువ మన వైపు పుణ్యక్షేత్రాలు అవి దర్శించుకోవడానికి వస్తుంటారు అనమాట. ఎక్కడోళ్ళకి అర్థం అవ్వాలంటే సబ్ టైటిల్స్ థాయ్ లాంగ్వేజ్లో వేయాలి. ఏకంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు ఈ బీచ్ పక్కన. చూడండి అసలు ఎంత బాగా కడుతున్నారు. వాటర్ వస్తుంది. అయ్యయ్యో అయ్యయ్యో, అది చాలా పెద్దగా కడుతున్నారు. కత్తి వచ్చేస్తుంది వాటర్, జాగ్రత్త. దీనికి ఇంత పిసర ఎండ అనిపించట్లేదు, మాకు మంది తలనొప్పి వచ్చేస్తుంది. మా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి ఈ బుడంకాయలు ఇక్కడ చూస్తుంటుంటే. వైజాగ్ బీచ్ లో ఎన్ని బిల్డింగ్లు కట్టామో మాకే తెలీదు. అవన్నీ ఏటైపోయి ఏటో. వచ్చి 2-3 గంటలు అయింది. అలాగే ఎండలోనే ఆడుతున్నాం అనమాట. ఇలాగా పిల్లలందరూ ఆకలి అంటున్నారు. ఇగో మేము ఇద్దరం అలా వెళ్తున్నాము. స్నాక్స్ ఏమైనా దొరికితే తేవచ్చు అని చెప్పి. ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ ఫ్రూట్స్ తెచ్చాం అనమాట. ఆరెంజెస్ అవి వద్దట. అందరూ దగ్గర గుమ్ముగూడేమన్నమాట. ఇంకా మాకు అలాగా అయిపోతుంది అనమాట. ట్రిప్లా అయిపోతుంది. అంటే అనుకోకుండా కలిసిన టైం, అసలు ప్లానే లేదు అసలు. చికెన్ 1 చికెన్, 1 చికెన్. పూర్వి నువ్వేం కావాలి? చికెనేనా? ఓకే. 2 చికెన్, 1 మోర్ చికెన్. ఇవ్వండి, ఇవి పీతలు అనమాట. చిన్న చిన్న పిల్ల పీతలు బాగా వేయించి ఇలా పుల్లలు పెట్టారు. ఇవి చూడండి, ఇవి వరుసగా నించోడానికి కూడా పెద్ద పెద్ద స్టిక్స్ తగిలించారు. పట్టుకోండి. 3 చికెన్. చేతులు నిండా మట్టి నిండిపోయి ఉన్నారు ముగ్గురును. ఇంకో స్నాక్స్ అతన్ని టెంట్ కింద ఉండమని చెప్పాం అనమాట. ఒక 2 మినిట్స్ వచ్చేస్తామని చెప్పి పిల్లలందరినీ తీసుకెళ్ళిపోతాం అక్కడ నుంచి. వీళ్ళు ముగ్గురు పెద్ద పెద్ద బిల్డర్స్ లా ఫీల్ అయిపోతున్నారు. బుడ్డి ఆటలో కూర్చుందంటే అస్సలు లేగదు. ఇదిగో నెమ్మదిగా టెంట్ కింద తీసుకొచ్చాము. చల్లగా ఉంటుంది, ప్రశాంతం కూర్చొని తినొచ్చు ఇక్కడ. నువ్వేం తింటావు చిట్టమ్మ? నో చికెన్ 3. ఓన్లీ చికెన్ 3. నిశాంత్ నువ్వేం తింటావు? చికెన్ స్ప్రింగ్ రోల్స్, చికెన్ వింగ్స్, ఇంకా ప్రాన్స్. ఇవి ప్రాన్స్ చూడండి, తోకలతో ఇలా వేయించారు. మొత్తం అందరం కలిపి వనభోజనం, బీచ్ భోజనం. ఇక్కడే బాగుంది కదండి శుభ్రంగా. ఇల్లు కన్నా బాగుంది కానీ సముద్రం దగ్గరలోనే అంత భయం. సమోసా టేస్ట్ వచ్చాయి కదండి. కానీ క్యాబేజ్ వేస్తారు ఇందులో, మన వైపు ఉల్లిపాయ వేస్తారు కదా. ఇది క్యాబేజ్ సమోసాలా ఉంటది, ప్యూర్ వెజ్. కాకపోతే ఇక్కడ పీతలు రొయ్యలు మధ్యలో పెట్టి అమ్ముతారు అనమాట. మరి ఇంకా తప్పదు, అంతే అనుకుని తినేయడమే. ఇక్కడ వెజ్ దొరకడం గగనం. అంతే. నీకు చికెన్ కావాలా?
కానీ చాలా అంటే చాలా సరదాగా అనిపిస్తుంది ఇలాగ అందరూ ఒక చోట కలిసి వండుకోవడం కానీ తినడం కానీ తిరగడం కానీ చాలా బాగుంది. చాలా బాగుంది, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. పిల్లలంటే పోనీ అనుకోవడానికి వీళ్ళిద్దరు చూడండి, వీళ్ళిద్దరిని అసలు పట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నారు ఇద్దరు? ఏదో కొత్త ఆట నేర్పిస్తుంది. కొత్త ఆట, చీపురు పుల్లాట. ఇదేం ఆటమ్మా? మేమిద్దరం లేని టైంలో చూసి చీపురు పుల్లాట ఆడతారు మీరు. ఏంటిది ఏదో వెరైటీ. ఇందులో ఎవరున్నారు? విక్కీ నువ్వా? గొడుగులో సరిపోయారు అలాగా. ఇందులో ఎవరున్నారు? విక్కీ అంకుల్. మనోడు గొడుగు కింద సున్నుండు చేస్తున్నాడు, సున్నుండు పిస్తున్నాడు. ఏంటి ఆట? నాకు అర్థం కాలే. ఒక స్టిక్ ఉంటది అక్క దగ్గర, ఇందులో దాచిపెట్టేయాలి. ఓకే, దాచిపెట్టేస్తే ఆపోజిట్ పర్సన్ ఇట్లాగా మనం ఒక పొజిషన్ చేస్తారు అనమాట. ఆ స్టిక్ ఎక్కడ పెట్టిందో మనం కనిపెట్టి ఆ ప్లేస్ లో మనం హ్యాండ్ పెట్టాలి. ఓకే, కనిపెట్టే వాళ్ళ దగ్గరే స్టిక్ ఉంటే నాకు పాయింట్, నేను రాంగ్ గా చెప్తే ఆవిడకి పాయింట్. ఓకే ఓకే, చూద్దాం. అప్పుడు ఆటోమేటిక్ ఇవ్వే కదా. ఆ చెయ్యి కూడా ఎలా పడితే అలా పెట్టకూడదు అనుకుంటాను. కొంచెం డిఫరెంట్ గా రెండు చేతులు కలిపి పెట్టి ఫైన్ చేయాలి. ఆ పుల్ల చూడాలి అక్కడ ఉందో లేదో. అవునా, అవుట్. ఈ ఆట ఏదో భలే ఉంది అసలు. పోతే పోనీయండి కానీ మంచి గేమ్ నేర్చుకుంటున్నాను. తవ్వండి 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 తవ్వండి. దాస్తారా? కానీ చూస్తే తెలిసిపోద్ది కదా పుల్ల ఎక్కడ దాసారని. ఇగో ఇప్పుడు ఈ పిల్ల చేపెట్టింది, చూడాలి మరి అక్కడ పుల్ల ఉంటుందో లేదో. వెతుకుతున్నారు పుల్ల, అక్కడే పెట్టినట్టున్నారు. ఈవిడ కూడానా? లేదు కదా. అవును, విజయం భలే పడుతుంది. నాకు రావట్లేదు ఈ గేమ్. ఇసుకంతా తవ్వేస్తున్నారు కష్టపడి ఇద్దరును. పుల్లేదు ఎందుకు? ఇట్లా బార్ చెయ్యాలి. ఇట్లా చెయ్యుందా ఇట్లా కనుక్కోవాలి, ఇట్లా కనుక్కోవాలి. ఓహో, ఎక్కడ వదిలేమో కనిపించదు, ఎక్కడ వదిలేమో తెలియద్దు. ఇప్పుడు చెయ్యి సంతకాలు ఇక్కడ వేయండి. ఇక్కడ ఉంది. అయ్యో ఏది? అవును, ఎలా పట్టావు? అక్కడ కుర్చీలు అనవసరంగా తీసుకున్నాము 150 బాత్ ఇచ్చి. ఎందుకంటే అక్కడ కూర్చుంటే ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కనిపించట్లేదు అనమాట. ఇది బాగా ఎత్తుగా ఉంది, అది బాగా డౌన్ గా ఉంది, జారుడు వల్లలాగా. అబ్బా, ఇంకా అందుకే అక్కడి నుండి ఇక్కడికే వచ్చి కూర్చుంటున్నాము. ఎండైనా కానీ లక్కీగా గొడుగు ఉంది కార్లో కూడా సరిపోయింది, లేకపోతే దొరికిపోయేవాళ్ళ నాటికి. ఒక గొడుగు తెచ్చి ఇలా పాతచ్చు కదా. వీళ్ళు బాతుకున్నారంటే వీళ్ళు ఏంటంటే ఆ జెట్ స్కీస్ నడిపేవాళ్ళు అనమాట. వాళ్ళది ఇది. అలాగ అవ్వదమ్మా అని చెప్పారు. ఇంకా అందుకే లైట్ తీసుకున్నాం. ఇంకా ఈ బీచ్ లో ఇక్కడ ఏంటంటే ఫుల్ గా సముద్రంలోకి వెళ్ళిన బోట్లన్నీ వచ్చి ఇక్కడే అవుతాయి అనమాట. ఫిష్లు తెస్తాయి ఫ్రెష్ గా. కాకపోతే ఉదయం 6 గంటలకి అలా వస్తేనే ఇక్కడ ఫ్రెష్ దొరుకుతాయంట. ఇప్పుడు అన్ని మూస్తారు, మోస్ట్లీ అమ్మేసినట్టున్నారు. ఇక్కడ కనపడుతున్న పడవలన్నీ రాత్రి వెళ్ళిపోతాయి కదా ఫిషింగ్ కి. ఇంకో వలలతో ఫుల్ గా మూటలు కట్టేసి ఉన్నాయి మరి వలలు. ఇంకో మొత్తం ఇవన్నీ బోట్లే. హోటల్కి వెళ్ళిపోయి వేడివేడిగా టీ తాగాలి. చాయ్ అంట చూడండి, వేడివేడిగా అనేసరికి కనిపించింది మన పొట్టమ్మ చాయ్ అంట. నేనైతే టీ పౌడర్ కూడా పడేసుకున్నాను లగేజ్ లోని. విజయ్ నువ్వు పెడతావు అయితే అల్లంతో? సరే అయితే టీ పౌడర్ ఇచ్చేస్తాను, మంచి అల్లం చాయ్ పెడతాను అంటుంది. తన చేత్తో బాగుంటుందట, ట్రై చేద్దాం.